అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కొత్త డ్రామాకు తెరతీశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చాలా హడావిడిగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ ప్రతీకారానికే ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశం మొత్తం ప్రజల సమస్యల కంటే జగన్ను దూషించడానికే సరిపోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని తిట్ల పురాణ వేదికగా మార్చారని ఆరోపించారు. కేబినెట్ తీర్మానం కానీ చట్టసభలో తీర్మానం కానీ ఎక్కడ ఒక్కటంటే సిఆర్డిఏ ఆఫీసులో కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినటువంటి ఒక్కటంటే ఒక్క కాగితం లేదండి. 8వ తారీఖు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు చేశారు కేబినెట్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఎప్పుడు తెల్లమోకం వేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఒక్క కాగితం అంటే ఒక్క కాగితం లేదు. సరే వాళ్ళు ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం సర్లేవయా అఘోరించిన చాలే కానీ కేబినెట్ తీర్మానం కూడా చేసి పంపించండి అని చెప్పారు. కేబినెట్ తీర్మానం చేసి పంపించమంటే 26వ తారీఖున, అంటే ఇవాళ 28, 26వ తారీఖున కేబినెట్కి పెట్టి తీర్మానం చేసి హడావుడిగా సోకు అక్కడితో చేస్తే ఆగదు కదా. అసెంబ్లీలో కూడా తీర్మానం అని చెప్పని వాళ్ళ తీర్మానం పెట్టేశారు. మొన్న కేబినెట్ వాళ్ళ అసెంబ్లీ అర్జెంట్ ప్రత్యేక సమావేశం, మామూలుగా ఏదో యుద్ధం వచ్చేస్తుంది యుద్ధానికి దిగిపోవాలన్నట్టుగా ప్రత్యేక సమావేశం పెట్టి ఏంటి అంటే 6 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టకుండా అసలు నేను అడుగుతున్నాను, మొత్తం ప్రభుత్వ అంశాలన్నీ కూడా ప్రజలకి చెప్పేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఒక విలేకరు అమాయకంగా అడిగాడు నిన్న మొన్న, సార్ ఇదేంటి సార్ అసెంబ్లీ పెడితే అవ్వదు కదా సార్, కౌన్సిల్ కూడా తీర్మానం అవ్వాలి కదా సార్ అని. అబ్బాయి ఏం అక్కర్లా, నాకు తెలుసు అంతా. ఏంటి మీకు తెలిసింది? ఇది డ్రామా కాబట్టి కౌన్సిల్కి అక్కర్లా. నిజంగానే ఇది చట్టబద్ధత కల్పించడానికి చట్టసభలు తీర్మానం కావాలంటే కనుక అసెంబ్లీ అయితే అవుతుందా? అవ్వదు కదా. అక్కర్లేదన్నారు. అక్కర్లేదంటే ఏంటి? ఒక్క అసెంబ్లీ తీర్మానం చేస్తే వెళ్తే అయిపోతుందంటే దాని అర్థం ఏంటి? ఇది డ్రామా కంపెనీ అని కదా. చెప్పండి, ఎవడైనా చట్టం తెలిసినోడు ఎవడైనా సరే, చట్టాలు తయారు చేయటం తెలిసినోడు ఎవడైనా సరే, కౌన్సిల్ అసెంబ్లీ రెండూ ఉండగా ఎగువ సభ దిగువ సభగా రాష్ట్రంలో ఉండగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే కౌన్సిల్ ఆమోదం లేకుండా అది చట్టబద్ధత ఎలా అవుతుంది? అంటే ఏంటి? అసలు క్యాబినెట్లో పెట్టాకి టేబుల్ ఎజెండా కింద పెడదామని కేంద్రమే అనుకుంటే, కేంద్రం అనుకుంది కదా, దానికి అసలు మామూలుగా ప్రతిపాదనలు ఏమైనా తీర్మానాలు కావాలేంటి? తీర్మానాలు లేవు కదా, మొన్న కూడా లేదు కదా తీర్మానం. ఇప్పుడు ఒక అసెంబ్లీ చేస్తే తీర్మానం ఎట్లా అవుతుంది? చట్టబద్ధత ఎట్లా వస్తుంది? రాదు కదా.